డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వారికి తత్వం బోధపడిందా? దెబ్బకి దిగొచ్చారా అంటే నిజమే. మెగా అభిమానుల దెబ్బకి, మెగా రామ్ చరణ్ అభిమానుల దెబ్బకి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఎవరంటారా? వాళ్ళే దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి. వీళ్ళు ఇరువురు కూడా ప్రముఖ నిర్మాతలుగా చలామణి అవుతున్నారు. మరి ఒకవైపు ఆ నలుగురు అని చెప్పి మొన్నటిదాకా అనుకున్నాం, సినిమా థియేటర్లన్నీ కూడా ఆ నలుగురు చేతిలో ఉన్నాయని. దాంట్లో దిల్ రాజు బ్రదర్స్ కూడా ఉన్నారు. సరే, చివరికి అతిపెద్ద సాహసానికి పూనుకొని థియేటర్లంతా బంద్ చేయాలని సంకల్పించారు. కానీ వాళ్ళ కోరిక నెరవేరలా. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి ఆ రోజు దిగి వచ్చారు దిల్ రాజు గారు. ఇప్పుడు వాళ్ళ సోదరుడు రామ్ చరణ్ దెబ్బకి ఆనాడు బాబాయ్, ఈనాడు అబ్బాయి. ఎందుకు వీళ్ళు పెట్టుకుంటున్నారు మెగా అభిమానులతో అంటే, ట్రిపుల్ ఆర్ తర్వాత ఆస్కార్ రేంజ్కి ఎదిగిన, తండ్రికి మించి తనయుడిగా రూపాంతరం చెందిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత మీకు సంవత్సరాల తరబడి సినిమాకి డేట్లు ఇచ్చాడు కదా. టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మీరు నిర్మాతలుగా ఉండి సినిమా తీసినప్పుడు తప్పెవరిది? అంటే వీళ్ళు ఏంటంటే, మేము ఏదైనా కానీ మాకు ఎదురే లేదు, మేము తీసిన సినిమా అంతా హిట్ అవుతుంది, హిట్ అవ్వాల్సిందే, అవ్వకపోతే హీరోల మీద లేకపోతే దర్శకుల మీద వేయటం. ఇది కరెక్ట్ కాదు కదా. ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎవరంటే మెగాస్టార్ గారు. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఒకరిని ఒక మాట అని ఎరగరు. ఎవరన్నా విమర్శించినా కానీ నవ్వుతా సమాధానం చెప్పి, చెడు అయితే చెవిలో చెప్పండి, మంచి అయితే 10 మంది చెప్పండి అని చెప్పి యువ నటుల్ని, యువ దర్శకులు కూడా ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళని సపోర్ట్ చేసే సంస్కారం అవుతుంది. మరి ఆయన కొడుకు కుమారుడు జోలికి వస్తే ఎట్లా ఉంటుంది? ఒక రంగస్థలం ద్వారా అద్వితీయమైన నటన, తర్వాత మగధీరలో ఎంత నటన చూపించాడు చూసాం మనం. త్రిబుల్ ఆర్లో ఆస్కార్ రేంజ్కి ఎదిగిన ఆ వ్యక్తిని ఒక మాట అంటే చూస్తా ఊరుకోవటానికి అది మెగా అభిమానులు హెచ్చరిక జారీ చేశారు, లెటర్ రిలీజ్ చేశారు. అంటే శిరీష్ రెడ్డి ఇక ఈ మధ్య కాలంలో త్వరలో రిలీజ్ అవుతున్న తమ్ముడు ప్రమోషన్లో భాగంగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మేము గేమ్ చేంజర్ వల్ల చాలా నష్టాలకు వెళ్ళిపోయాం, కనీసం ఆ చిత్రానికి సంబంధించిన హీరో కానీ, హీరో అంటే ఎవరు? రామ్ చరణ్, దర్శకుడు శంకర్, వీళ్ళు కనీసం ఫోన్ చేయలేదంట. ఫోన్ చేయలేదని ఎవరి మీద విమర్శిస్తారు వీళ్ళు? అంటే వీళ్ళు చేసిందేంటి, వాళ్ళు చేసిందేంటి? రామ్ చరణ్ గారు సంవత్సరాల తరబడి మీకు సినిమాకి షెడ్యూల్ ఇవ్వటమే చేసింది తప్ప, ఆయనేమన్నా నటనలో ఏమైనా తప్పుందా? ఆయన్ని ప్రముఖ హాలీవుడ్, బాలీవుడ్తో సహా అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటే అతనిలో సెటిల్ పెర్ఫార్మెన్స్ని, తండ్రికి మించి తనయుడిగా ఎదిగాడని చెప్పేసి అందరూ అంటుంటే, మరి మీరు చెప్పిన సంస్కారం ఎక్కడేమైపోయింది? చివరికి మీ తమ్ముడు దిల్ రాజు రాజమండ్రిలో ఒక మీటింగ్ జరిగితే, ఆ మీటింగ్లో డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా, నాకు దిల్ రాజు గారు వకీల్ సాబులు ఇచ్చిన అడ్వాన్స్ వల్ల నా పార్టీ నడిపానన్నాడు. అది ఆయన సంస్కారం. అటువంటిది దిల్ రాజు గారు ఆ మాట అంటాడు అనుకోలేదు, నాకు కళ్ళమని నీళ్ళు వచ్చినాయని అన్నాడు. మరి ఎవరితో పెట్టుకుంటున్నారు? మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎంతోమంది పెట్టుకున్నారు, కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళెవరు కూడా ఒకళ్ళకి హాని చేయాలన్న ఆలోచన మెగా కాంపౌండ్లో ఉండదు. వాళ్ళకి హాని చేయాలన్న ఆలోచన వస్తే వాళ్ళే ఏమైపోయారో మనం చరిత్ర చెప్తుంది. కాబట్టి మీరు నాటకాలు ఆపి ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకోవాలి అని చాలామంది మేధావులు చెప్తున్నారు మాట. మొత్తానికి దెబ్బ బాగా తగిలినట్టుంది. వార్నింగ్ ఇచ్చేదలిగి మెగా అభిమానులు దిగొచ్చి మిమ్మల్ని మనసు నొప్పించి ఉంటే, నేను అలా అనాల్సి ఉన్నది కాదు, నేను అనుకోకుండా అన్నమాట. మెగా అభిమానులకి, మెగా ఫ్యామిలీ అంటే మాకు ఎన్నో ఏళ్ళగా సాన్నిధ్యం ఉంది, నా బ్రదర్ కానీ నాకు కానీ అని చెప్పి శిరీష్ రెడ్డి, దిల్ రాజు సోదరుడు, క్షమాపణతో ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆయన సద్దుమణుగుతారా అభిమానులు, లేకపోతే ఇది ఇంతటితో ఆగుద్దా, ఇంకా ముందుకెళ్తుందా అనేది వేచి చూడాలా. ఏదేమైనా కానీ మనం ఎవరితో పెట్టుకుంటున్నాం, ఎవరితో వెళ్తున్నాం అనేది కూడా చూసుకోవాలా. మీ సినిమా హిట్ అయితే బాగున్నట్టు, మీ నిర్మాత విలువలు ఉన్నట్టు, మీ సినిమా ఫట్ అయితే హీరోని, దర్శకుడిని బాధ్యత చేయటం ఎంతవరకు సమంజసమో దిల్ రాజు గారు తెలియంది కాదు. ఎఫ్టీఎస్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణకు చైర్మన్గా ఉన్నారు. ఈ మధ్యనే గద్దర్ అవార్డులు కూడా ఇచ్చారు. అలా ఆచితూచి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడాలా, ఎలా మాట్లాడాలని, భాష నోరు ఉంది కదని చెప్పి మాట్లాడకూడదు. అందులో మెగా అభిమానులు రామ్ చరణ్ గారి జోలికి వస్తే ఏమవుద్ది, 24 గంటలు తెలిసిపోయింది. కాబట్టి బహిరంగ క్షమాపణ కోరారు. మరి
రామ్ చరణ్ గారి అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, ఈ లెటర్ పట్ల ఆయన క్షమాపణ కోరిన విధానం పట్ల ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.